ఇంకోదాన్ని అలాగా ఏమార్చాలి, పిల్లల కనాలి, పాపులేషన్ పెంచేయాలి, మొత్తానికి వాళ్ళకి సంబంధించిన నాయకుడే పీఠం మీద ఉంటే మనం అన్నీ మూసుకొని మనం బయట దేశాలకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, సముద్రంలో దూకాలి. చుట్టూ 3 వైపుల నీరేగా భారతదేశానికి. భాజపా మాజీ అధ్యక్షుడు, తమిళనాడుకు చెందిన మాజీ అధ్యక్షులు అన్నామలై అదే అన్నారు. అన్నామలై ఐపీఎస్ ఇంకేదో అక్కడ గాజాలో అటాక్స్ అయ్యే పక్క దేశంకి వెళ్ళిపోయారు, ఉక్రెయిన్ మీద అటాక్స్ అయ్యే పక్క దేశానికి వలస వెళ్ళారు, లేదా చిలీలో అటాక్స్ అయ్యే పక్క దేశానికి వలస వెళ్ళారు, లేదా లాటిన్ అమెరికాలో అటాక్స్ అయ్యే పక్క దేశానికి వెళ్తున్నారు. మనము ఎక్కడికి వెళ్తాం? 3 వైపుల నీరు, మిగతా ఒకవైపు అంతా ఆ మైటా చికెన్, ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు తూర్పు పాకిస్తాన్, అటువైపు బర్మా. గతి లేక చావాల్సిందే, లేదా వాళ్ళ చేతుల్లో చెప్పులాగా మరిగి పడాల్సిందే. ఇది నిజంగా అన్నామలై గారు చెప్పిన తర్వాత చాలా కనువిప్పు కలిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కదా. రీసెంట్గా భారతదేశ యొక్క ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రపంచ దేశాల్లో ఎక్కడో అమెరికా లాంటి ఖండంలో, ఉత్తర అమెరికా ఖండంలో ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి కొంతమంది మహానుభావులు వెళ్ళారంట. మీటింగ్కి వెళ్ళి మేము ఎలాగైనా భారత ప్రభుత్వాన్ని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మాకు ఫండ్స్ ఇవ్వండి అని. ఈ విషయం 2024 ఎలక్షన్స్ ముందు కూడా అమెరికాలో ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని కూడా ఒక మ్యాటర్ లీక్ అయింది. అది వార్తగా వచ్చింది, మీరందరూ చూశారు. నేను చెప్పింది క్రియేట్ చేసి చెప్తున్నది మాత్రం